హరీష్ తన మొహానికి గంధం రాసుకొని మొహానికి ముసుగు వేసుకొని వచ్చి కీర్తి పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధు కూడా కనిష్క వాళ్ళకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి కీర్తి వాళ్ళ పక్కన పీటల మీద కూర్చుంటాడు. అప్పుడు కనిష్క సిద్ధుతో నాకు కూడా ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నేను పీటల మీద కూర్చుంటాను, సిద్ధు పక్కన కూర్చొని పూజ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి మనసులో ఇప్పుడు కానీ కనిష్క సిద్ధు పక్కన కూర్చుంటే అప్పుడు అన్నయ్య గురించి బయటపడిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అనుకొని చూడు కనిష్క, నీకు జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది కానీ మా ఇద్దరికి పెళ్ళైంది. ఇటువంటి పూజలు ఏమైనా చేయాలనుకుంటే పెళ్ళి తర్వాత చెయ్యి, ఇప్పుడు నేను ఆయన పక్కన కూర్చుంటాను అని చెప్పి తులసి కనిష్కను పక్కకు నెట్టేసి సిద్ధు పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో కనిష్క అది అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓసే తులసి, అందరి ముందు నాకు అవమానం జరిగేలాగా ప్లాన్ చేస్తావు కదా, ఇదే గుడిలో ఈరోజు సిద్ధుతో తాళి కట్టించుకోకపోతే నా పేరు కనిష్కనే కాదు అని చెప్పి కనిష్క అనుకుంటుంది. సిద్ధు తులసి ఇద్దరు కలిసి సంతోషంగా పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు చెప్పినట్టుగా సిద్ధు తులసి కీర్తి హరీష్ వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు. పంతులు గారు ఒకరి చేతికి ఒకరు కంకణాలు కట్టుకోమని చెప్పడంతో సిద్ధు తులసి చేతికి, తులసి సిద్ధు చేతికి కంకణాలు కట్టుకుంటారు. తులసి నుదుటున సిద్ధు బొట్టు కూడా పెడతాడు. ఆ తర్వాత భార్య చేతికి గాజులు వేయమని పంతులు గారు చెప్పడంతో సిద్ధు తులసి చేతికి గాజులు వేస్తూ ఉంటే అప్పుడు కనిష్క కావాలని ఆ గాజుల్ని మార్చేస్తుంది. దాంతో సిద్ధు చిన్నగా ఉన్న గాజుల్ని తులసి చేతికి వేస్తూ ఉంటే అవి పట్టకపోవడంతో తులసి చేతికి గాయమవుతుంది. తన చేతికి గాయమయ్యి ఆ గాజులు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే అప్పుడు సిద్ధు ఎంతో ప్రేమగా తులసి చేతికి పసుపు రాస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మవారి గాజులు అని చెప్పి పంతులు గారు సిద్ధు చేతికి అమ్మవారి గాజులు ఇస్తూ బాబు నీ భార్యకు ఈ అమ్మవారి గాజులు వెయ్యి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఆ అమ్మవారి గాజుల్ని తులసి చేతికి సంతోషంగా వేస్తూ ఉంటాడు. అలా సిద్ధు తులసి ఇద్దరూ కలిసి వ్రతం పూర్తి చేస్తారు. ఇంతటితో వ్రతం పూర్తయింది. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. పెళ్ళయి పిల్లలు కలగని దంపతులు ఎవరైనా ఉంటే చెట్టుకి ఈ దండను వెయ్యండి, అప్పుడు ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో విశాలాక్షి నీలిమతో నీలిమ నువ్వు మహేష్ ఇద్దరు వెళ్ళి అక్కడున్న చెట్టుకి దండ వేయండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. తర్వాత సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నువ్వు తులసి కూడా వచ్చి దండ వేయండి, మీ ఇద్దరు ఒకటవ్వాలన్నా త్వరగా మీకు పిల్లలు కలగాలన్నా పంతులు గారు చెప్పినట్టుగా చేయండి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అలాగే వదిన అంటూ సిద్ధు తులసితో తులసి మనం కూడా చెట్టుకి దండ వేద్దామా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి మనమా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటే అలా కోపంగా చూడకు తులసి, ఇప్పటి వరకు నేను నీకు చాలా హెల్ప్ చేశాను కదా, మరి నువ్వు అడిగింది నేను చేసినప్పుడు నేను అడిగింది కూడా నువ్వు చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే పదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పంతులు గారు దండ వేయమని చెప్పారు, బాగానే ఉంది, ముందు ఏం చేయాలి అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు మహేష్ నీలిమ వాళ్ళని చూస్తూ ఉంటాడు. మహేష్ నీలిమ పాదాలకు పసుపు రాస్తూ ఉంటాడు. ఇక దాంతో అది చూసి సిద్ధు అదిగో ఫస్ట్ అలా భర్త భార్య పాదాలకు పసుపు రాయాలి, నీ కాలు ఇలా పెట్టు అని చెప్పి సిద్ధు అంటాడు. అలా తులసి కూర్చొని ఉండడంతో తన కాలి మీద తులసి కాలిని ఉంచి సిద్ధు ఎంతో ప్రేమగా తన కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న కనిష్కకు మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నా కళ్ళ ముందే నువ్వలా దాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది సిద్ధు అని చెప్పి కనిష్క అలా చూస్తూ ఉంటుంది. తర్వాత మహేష్ నీలిమని ఎత్తుకుంటాడు. నీలిమ చెట్టుకి దండ వేస్తూ ఉంటే అదిగో అలా దండ వేయాలి అంటూ సిద్ధు తులసిని ఎత్తుకుంటాడు. తులసి సంతోషంగా చెట్టుకి దండ వేస్తుంది. అంటే ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టుగా మీరు చెట్టుకి దండ వేయగానే మీ ఇద్దరికి పిల్లలు పుట్టేస్తారా? నో, ఎట్టి పరిస్థితులను నేనుండగా మీ ఇద్దరిని ఒకటి కానివ్వను. ఈరోజు ఎలాగైనా సరే సిద్ధుని నా సొంతం చేసుకుని తీరుతాను. తులసి, ఈరోజు నీ జీవితంలో ఊహించనిది జరగబోతుంది. సిద్ధుని నేను సొంతం చేసుకోబోతున్నాను అని చెప్పి కనిష్క ఆ గుడిలో ఉన్న ఒక ఆవిడ్ని కలుస్తుంది. ఆవిడకి డబ్బులిస్తూ చూడు, ఈరోజు నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి, నువ్వు కనుక నా ప్లాన్ని వర్కౌట్ చేస్తే ఈ డబ్బులే కాదు నీకు ఇంకా డబ్బులు ఇస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. చెప్పండమ్మా ఏం చేయాలి?
ఎవరినైనా చంపడం తప్ప ఏమైనా చేస్తాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. నీకు అంత పెద్ద పని చెప్పంలే, ఇది చాలా సింపుల్ పని అని కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు నీకు గుడిలో అమ్మవారు పూనినట్టుగా యాక్టింగ్ చేయాలి. ఆ తర్వాత ఆ అమ్మవారే నీతో నా పెళ్లి గురించి మాట్లాడిస్తున్నట్టుగా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే అమ్మా ఏం చేయాలో చెప్పండి అని ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో కనిష్క తన ప్లాన్ గురించి మొత్తం కూడా ఆ పెద్దావిడకి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటే, అప్పుడు ఆల్రెడీ ఒక పూలదండలో మంగళసూత్రాన్ని ఉంచి, చూడు నేను చెప్పాను కదా ఈ దండే నువ్వు సిద్ధుకి ఇవ్వాలి. సిద్ధు నువ్వు చెప్పినట్టుగా ఈ తాలిబొట్టున్న దండను నా మెడలో వేస్తే అప్పుడు మా ఇద్దరికి పెళ్ళి జరిగిపోతుంది. ఈ ప్లాన్లో ఎటువంటి తేడా రాకూడదు అని చెప్పి కనిష్క ఆవిడకి చెప్తూ ఉంటే, తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తానమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆవిడ ఒక చోట కూర్చొని వేప మండలు పట్టుకొని ఊగిపోతూ అమ్మవారు పూనినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక దాంతో గుడిలో ఉన్న మిగతా భక్తులు తల్లి శాంతించు తల్లి అని చెప్పి మిగతా భక్తులు అంటూ ఉంటారు. ఇక్కడ నన్ను ప్రతిరోజు కూడా పూజించే నా భక్తురాలు కనిష్కకు అన్యాయం జరుగుతుంది, అందుకే నేను ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, నీ భక్తురాలు కనిష్కనా? ఇక్కడ కనిష్క అంటే ఎవరమ్మా అని చెప్పి గుడికి వచ్చిన ఒక భక్తురాలు అంటూ ఉంటే, నేనే అని చెప్పి కనిష్క ముందుకు వస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సిద్ధు ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, కానీ ఆ అమ్మాయిని దారుణంగా మోసం చేసి మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు. దానివల్ల ప్రతిరోజు కూడా నా భక్తురాలు ఎంతో బాధను అనుభవిస్తుంది అని చెప్పి అమ్మవారు పోనినట్టుగా ఆవిడ నటిస్తూ ఉంటే, తల్లి నీ కోపం చల్లారాలంటే ఏం చేయాలో చెప్పు తల్లి, ఏం చెప్పినా కూడా చేస్తాము అని చెప్పి మిగతా భక్తులు అంటూ ఉంటారు. ఇక దాంతో నా భక్తురాలికి న్యాయం జరగాలంటే, తనకు మరొక వ్యక్తితో పెళ్లి జరగాలంటే ఆ సిద్ధు ఈ దండను తన మెడలో వేయాలి, అప్పుడే పాప పరిహారం జరుగుతుంది, నా భక్తురాలికి త్వరగా పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు, రే సిద్ధు ఇంకా ఏం ఆలోచిస్తావురా, కనిష్కకు న్యాయం జరగాలని ఆ అమ్మవారే అంటున్నారు కదా, నీ వల్ల జరిగిన తప్పుని నువ్వే సరిదిద్దుకో, ఆ దండను కనిష్క మెడలో వేసి పాప పరిహారం చేసుకో, కనిష్కకు త్వరగా మరొక పెళ్లి జరిగేలాగా చెయ్యి, నువ్వే తనకు న్యాయం చెయ్యి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఆలోచిస్తావేంట్రా, ముందు ఆ దండ తీసుకో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, సిద్ధు తప్పనిసరి పరిస్థితుల్లో తాలిబొట్టున్న ఆ దండని తీసుకుంటాడు. ఇక దాంతో కనిష్క, అమ్మయ్య కాసేపట్లో సిద్ధు ఆ దండను నా మెడలో వేస్తాడు, సిద్ధుకి నాకు పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. ఇక అలా సిద్ధు కనిష్క మెడలో దండ వేయబోతూ ఉండగా గుడిలో ఉన్న ఒక పిచ్చివాడు పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధు చేతిలో ఉన్న దండను లాక్కుంటాడు. ఈ దండ భలే ఉందే, ఈ దండను నేను వేస్తాను, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, తనే నా భార్య అని చెప్పి ఇప్పుడు నాకు స్వయంవరం జరగబోతుంది, నేను ఎవరి మెడలో ఈ దండ వేస్తానో తనే నా భార్య అని చెప్పి ఆ పిచ్చివాడు ఆ దండని పట్టుకొని కనిష్క చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా కనిష్క మెడలో తాళిబొట్టున్న దండని వేసేస్తాడు. ఇక ఒక్కసారిగా కనిష్క మెడలో ఉన్న ఆ తాళి బయటపడుతుంది. గుడిలో ఉన్న భక్తులందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ అమ్మవారు నీ పెళ్ళిని ఇతనితో జరగాలని నిర్ణయించారనుకుంటా, అందుకే ఇతనితో నీ పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు. ఇక ఇదంతా కనిష్క ప్లాన్ అని అర్థం చేసుకున్న తులసి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడడం అంటే ఇదేనేమో అని చెప్పి తులసి ఈరోజు సిద్ధుతో తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేసి కనిష్క ఇంత నాటకం ఆడి సిద్ధు తన మెడలో ఈ దండ వేయాలని అనుకుంది. కానీ ఆ పిచ్చివాడితో పెళ్లి జరిపించి ఆ అమ్మవారే కనిష్కకు బుద్ధి చెప్పిందని చెప్పి
తులసి లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికి కనిష్క ప్లాన్ రివర్స్ అయ్యి ఒక పిచ్చివాడితో తన పెళ్ళి అయితే జరిగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.